అనగనగా ఒక చిన్న చీమ కాశీపట్నం వెళ్ళాలని అనుకుంది. ఒకరోజు ఉదయం వాళ్ళ తల్లికి ఆ సంగతి చెప్పింది. ఎందుకు అక్కడికి వెళ్తావు అంది పెద్ద చీమ. అక్కడ పెద్ద గుళ్ళో పెద్ద బెల్లం ముక్కలు నైవేద్యం పెడతారని నల్లిబావ రాత్రి నాతో చెప్పాడు. అందుకనే దాన్ని తినకుండా రాత్రి వదిలిపెట్టాను అన్నది చిన్న చీమ. కాశీపట్నం చాలా దూరం, నీవు వెళ్ళలేవు అన్నది పెద్ద చీమ. తల్లి చీమ మాట వినకుండా చిన్న చీమ కాశీకి బయలుదేరింది. కొంత దూరం వెళ్లిన తర్వాత త్రోవలో దోమ కనిపించి చీమ చీమ ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. కాశీకి వెళ్తున్నాను అంది చీమ. చద్ది మూట ఏది? ఎన్నాళ్ళకు వెళ్తావో, దారిలో ఏం తింటావు అని దోమ నవ్వింది. అయితే మా అమ్మని అడిగి తెచ్చుకుంటా అని చీమ తన ఇంటికి తిరిగి వచ్చి తన తల్లితో జరిగిన సంగతి చెప్పింది. సరే, వడ్ల గింజలు పొలంలో వేసి వస్తే ఒక సంవత్సరంలో చాలా ధాన్యం చేతికి వస్తుంది. అప్పుడు నీవు అన్నం వండించుకుని చద్ది మూట కట్టుకుని కాశీకి వెళ్దువు గాని అన్నది తల్లి చీమ. ఆ సంవత్సరానికి చీమ ప్రయాణం ఆగింది. అనుకున్న ప్రకారం మరుసటి సంవత్సరం చద్ది మూట కట్టించుకుని చిన్న చీమ మళ్లీ ప్రయాణం అయింది కాశీకి. కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక ఈగ చీమను చూచి పక్కపక్క నవ్వింది. ఎందుకు నన్ను చూసి నవ్వుతావు అంది చీమ. కాశీకి వెళ్తున్నావు కదా, చలికి కప్పుకోవడానికి దుప్పట్లేవి అంది ఈగ. మళ్లీ ప్రయాణం ఆపుకుని ఇంటికి వచ్చి ఆ సంగతి తల్లి చీమకు చెప్పింది పిల్ల చీమ. అయితే మన దొడ్లో ప్రతి చెట్టు బాగా పెరిగితే దూది వస్తుంది, దాంతో నువ్వు దుప్పటి తయారు చేయించుకుందువు గాని అని అన్నది తల్లి చీమ. ప్రయాణం ఆగింది. ఒక సంవత్సరం అయిన తర్వాత దూది వచ్చింది. ఒక రోజున ఇంట్లో సాలిపురుగు పని లేక గోడ మీద అటు ఇటు తిరుగుతుంది. ఓ సాలిపురుగు, నాకు దుప్పటి తయారు చేసి ఇవ్వవు అని అడిగింది చిన్న చీమ. సరేనని సాలీడు దుప్పటి తయారు చేసి చీమకిచ్చింది. ఆ సంవత్సరం చీమ మళ్లీ కాశీకి ప్రయాణం అయ్యి కొంత దూరం వెళ్లిన తర్వాత పేను కనపడి తెగ నవ్వింది. ఏం పేను, ఎందుకట్లా నవ్వుతావు అని అడిగింది చీమ. నీవు కాశీకి ఎప్పటికి వెళ్తావు చీమ? ఈలోగా ఎన్నో ఎండాకాలాలు వస్తాయి, కాళ్ళకి చెప్పులేవి అందే ఆ మాయదారి పేను. ఓహో అట్లాగా అంటూ చీమ చిట్టుక్కున వెనక్కి తిరిగి ఇంటికి వెళ్లి తల్లితో జరిగిన సంగతంతా చెప్పింది. అయితే ఇంకా 2 ఏళ్లు ఆగు, ఈలోగా నీ 6 కాళ్లకు 6 చెప్పులు కుట్టించి కాశీకి పంపుతాలే అంది తల్లి చీమ. 2 ఏళ్లు ఆగిన తర్వాత తెచ్చిన 6 చెప్పుల్లో చీమ ముందు కాళ్లకు ఒక జత చెప్పులు సరిపోయినాయి, మధ్య కాళ్లకు వదిలైనాయి. వెనక 2 కాళ్లకు చెప్పులు తొడిగి తీస్తుంటే చెప్పుల్లో కాళ్లు బిగిసికుపోయి వెనక కాళ్లు 2 విరిగిపోయాయి. పాపం చీమ ఏడుస్తూ ఇంక మిగిలిన 4 కాళ్లతో కాశీకి వెళ్లలేనని వాళ్ళ అమ్మకు చెప్పింది. చిన్న చీమ, ఏడవకు ఏడవకు, నీవు వెళ్ళలేకపోతే కాశీపట్నాన్నే మన ఊరు పిలిపిస్తానులే అంది తల్లి చీమ. అప్పట్నుంచి ప్రతిరోజు ఇప్పటికీ కూడా నిద్ర నుంచి లేవడంతోనే ఆ చిన్న చీమ ఒక ఇటుక ముక్క మీదకి ఎక్కి కాశీపట్నం వాళ్ళ ఊరు వచ్చిందేమోనని కళ్ళు కాయలు కాసేటట్టు చూస్తూ ఉంటుంది.